ఈ కన్యా వరణ గురించి మనం ప్రధాన విషయాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకోవాలి. మనందరం కూడా చక్కగా వినాలి. ఒకరు తర్వాత అయినా చెప్పుకోవచ్చు మనందరం. ముందు స్వామివారి కళ్యాణంలో ఇదంతా కూడా ఎంతో చక్కనమైనటువంటి విషయం. ఎలా అంటే కన్యావరణంలో ఎంతో చక్కగా ఒక విశేషం ఉంది. కన్యావరణం చేయాలంటే ఒక అమ్మవారు కానీ ఒక స్త్రీ కానీ ఎల్లప్పుడూ కూడా కన్యావరయతే రూపం మాతా పిత్త పితా స్మృతం బాంధవ కులమిచ్చంతే ఇష్టాన ఇతరే జనా. కన్యావరయతే రూపం, అమ్మవారే కానివ్వండి, స్త్రీయే కానీ, వధువు కానీ ఎవరైనా కూడా వరయతే రూపం, నాకు వచ్చేటువంటి భర్త ఎలా ఉంటాడు, అందగాడైనా ఆరుగురు ఉంటాడా అనేటువంటిది చూస్తుంది ఆ యొక్క వధువు. మరి మాతా విత్తం, అమ్మవారి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ విత్తం అంటే ధనము. మనకు వచ్చేటువంటి అల్లుడు మంచి కోటీశ్వరుడైనా, లక్షాధికార, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత భూమి ఉంది అనేటువంటి చూస్తుంది తల్లి. పితా స్మృతం, తండ్రి ఎప్పుడు కూడా మన అమ్మాయిని ఎవరు ఎంతో చక్కగా ఇచ్చి వివాహం చేస్తున్నాము, మరి తర్వాత అమ్మాయిని బాగానే చేసుకుంటాడా, ఏమైనా ఇబ్బంది పడతారనేటువంటి దీర్ఘ ఆలోచనలో తండ్రి ఉండడం జరుగుతుంది. బాంధవ కులమిచ్చంతి, వివాహానికి వచ్చేటువంటి బంధువులందరూ కూడా మరి ఈ రోజు ఎంతో చక్కగా ఇక్కడ వివాహం జరుగుతుంది. మరి వధువు తగ్గటువంటి వరుడు ఎవరైతే ఉన్నాడో వాడేనా అనేటువంటి విషయాన్ని చూస్తారు బంధువులందరూ కూడా. ఇష్టాన్న మితరే జనా, కొంతమంది ఉండాలని అనకూడదు. కానీ మరి ఈ రోజు ఇక్కడ ఎంత వైభవపేతంగా కళ్యాణం జరుగుతుంది, వివాహం జరుగుతుంది. మరి ఇక్కడ ఎన్ని రకాలైన పిండి వంటలు కానీ భోజనాలు పెట్టారనేది కొంతమంది చూస్తూ ఉంటారు. అలాంటి దాన్ని వివాహ ప్రాస్తుల్యం అంటారు. అంత గొప్పదైనటువంటిది ఈ యొక్క కళ్యాణ మహోత్సవం. దాని ఎందు ముందుగా చక్కగా ఇక్కడ స్వామివారి గురించి, అమ్మవారి గురించి ఎంతో చక్కగా కూడా మనందరం కూడా ఇప్పుడు జరుపుకున్నాం. ఇప్పుడు స్వామివారి తరపు నుండి, అమ్మవారి తరపు నుండి కూడా ఇక్కడ తాంబూలాన్ని మార్పు చేయడం జరుగుతుంది. अभ्याजग्नें वरुणावजग्नें बृहस्पते इंद्रापुत्रग्नें लक्ष्मन्तामस्येषविदुस्सुवा श्रीभगवदर्थं शीतां वृणीध्वं शीतार्थं श्रीरामचन्द्रं वृणीध्वं रामार्थं शीतार्थं श्रीरामचन्द्रवरब्रह्म